నమస్తే అండి అందరికీ వందనాలు మరొకసారి. ఇవాళ గతంలో నేను సీలింగ్ చట్టం మీద 8 నిమిషాల వీడియో చేసిన. ఇది కూడా అదేమో అగ్రికల్చర్ సీలింగ్. ఆ అగ్రికల్చర్ సీలింగ్లో కుటుంబం ఎంత పెద్దదైనా ఏం చేసినా హయ్యెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 54 ఎకరాలు. ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి? 50 ఎకరాలు. ఒక ఫ్యామిలీ హోల్డింగ్, భార్య, భర్త, తన పిల్లలు, ఒక 5గురు కలిపి ఉండే కుటుంబానికి 54 ఎకరాలకు పరిమితం చేసింది. అయితే మరి హైదరాబాదు మహానగరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, వరంగల్ ఇవి కూడా పెద్ద పట్టణాలు. మహానగరాలు కాకపోయినా విశాఖ అయితే పెద్ద పట్టణమే. ఇవన్నిట్లో చాలా పెద్దది హైదరాబాద్. ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని నగరం, భారతదేశంలో 5వ పెద్ద నగరం కాబట్టి ఇక్కడ కూడా ల్యాండ్ సీలింగ్ చట్టం అనేది ఉంది. వీటన్నిటిని అర్బన్ ఏరియాస్ అంటాం. కొంత అర్బన్ అగ్లామరేషన్ అంటారు. పట్టణ భూ పరిమితి చట్టం అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక కుటుంబానికి ఇంత భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదు అనేది మీకు తెలుసు అనుకుంటా. చాలామందికి ఇప్పుడు ఈ మధ్యన మాట్లాడుకుంటలేదు దాని గురించి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాట్లాడటం మానేశారు. 1976లో స్టార్ట్ అయింది ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పి 1976లో. అది సెంట్రల్ యాక్ట్. ఇవన్నీ ఉన్నాయి. మనం కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఢిల్లీ పోతే ఉన్నది, బాంబే పోతే ఉన్నది, తర్వాత గుర్గాంలో ఉంది, తర్వాత లక్నోలో ఉంటుంది, ఇటుపక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. భారతదేశంలో ఉన్న మహానగరాల చుట్టూ ఉండే ఏరియా అంతా ఉన్నది. ఎవరిని వదిలిపెట్టదు. అంటే మనం అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దేశమంతా వర్తించినప్పుడు ఇది ఎందుకు వర్తించింది? ఇది కూడా వర్తిస్తుంది. అయితే దాని లిమిటేషన్ అయింది. హైదరాబాద్కి ఆనుకొని కూడా అదృష్టం ఏంటంటే నిజాం సర్కారు ఒక 100 సంవత్సరాలు దూరదృష్టి పెట్టుకొని ప్రభుత్వానికి ఊరికే వాడుకోవడానికి కొన్ని 100 ఎకరాలు దాచిపెట్టుకున్నాడు. అది తిరిగి అంతే ఇప్పుడు మనమే వాడుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక కుటుంబానికి ఎంత ఉండాలి? ఎంతైనా ఆశ తెల్లదు కదా. హైదరాబాద్లో 2 ఎకరాలు ఉండాలి, 54 ఉండాలి. అది జాంతానే అదంతా. ఆ 54 ఎకరాలు రూరల్ ఏరియా ఎట్లా పెట్టిండో ఓన్లీ 1000 స్క్వేర్ మీటర్స్ ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ హోల్డింగ్ 1000 స్క్వేర్ మీటర్స్ ఉంచేసి మిగతా అంతా భూమి గుంజుకుంది ప్రభుత్వం. ఇక ఈ లెక్కలు, దొంగ లెక్కలకు అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ పెట్టినట్టుగానే లేని కుటుంబ సభ్యుడి పేరు, కుక్క పేరు, నక్క పేరు, తోక పేరు, తొండ పేరు అని పేర్లు పెట్టేసి అటువంటి కొన్ని ఉంచుకున్నారు. దానికి తోడు రెవెన్యూ పెద్ద మనుషులు కూడా వాళ్ళ బంధువులు, వాళ్ళ దగ్గరోళ్ళు, వాళ్ళకు భూమి ఎట్లా మిగిలిస్తే బాగుంటుంది అనేది ఒక అందులో ఉండే లూప్ హోల్స్ అన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంతమంది 1000 స్క్వేర్ మీటర్స్ కంటే ఇంకొక ఫ్యామిలీ హోల్డింగ్, తప్పుడు ఫ్యామిలీ హోల్డింగ్ చూపించి ఇంకొక 1000 మీటర్లు, ఇంకొక జాగాలు ఇంకొక 1000 స్క్వేర్ మీటర్స్ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు అయినా కూడా భూములు బాగా తీసుకున్నది ప్రభుత్వం. అన్నీ కూడా ప్రభుత్వం తన అవసరాలకే వాడుకున్నది. ఎక్కడ కూడా ఖాళీ వదిలిపెట్టలేదు. ఎక్కువ శాతం పూర్వ సెక్షన్కి అవసరమయ్యే హౌసింగ్కే ఎక్కువ ఉపయోగపడ్డది. 76 నుంచి కంటిన్యూస్గా ఉంది. దీనికి ఒక పెద్ద స్కీమ్ అండి. ప్రతి రాష్ట్రంలో కేంద్రమే వాళ్ళకి జీతాలు ఇచ్చింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో 1000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంచడానికి వీలు లేదని స్ట్రిక్ట్గా చెప్పింది. అవన్నీ తీసుకున్నది. ఇప్పుడు ఒకటి ఏవైనా సరే లేటెస్ట్గా 76 తర్వాత వచ్చినట్టు ప్రభుత్వ భూములుగా ప్రకటించబడుతున్నాయి. అన్నీ కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్ప్లస్ మిగిలిపోయినాయి. సర్ప్లస్ అంటారు దాన్ని. అంటే 1000 స్క్వేర్ మీటర్లు పోని మిగతా అంతా సర్ప్లస్ ల్యాండ్ ఉంచుకొని తీసుకున్నాం మనం. ఇక అందులో మీకు తెలియదు ఏముంది, అందరూ సర్వేయర్ తప్పుడు లెక్క చేయాలి, రెవెన్యూ అధికారులు దాన్ని తప్పుడు లెక్క చూపించాలి. ఇవన్నీ చేసి చివరికి వస్తే కొంత మిగిలింది వాళ్ళకి భూమి. నౌ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అయితే 2006 ఆ ప్రాంతంలోనే మళ్ళా కొన్ని 456, 454 అన్ని కొన్ని జివో తీసుకొని వచ్చి రకరకాల అమెండ్మెంట్ తీసుకొని వచ్చేసి రకరకాల మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి మొత్తానికి చివరికి వస్తే 2008 ఏప్రిల్ 22 నాడు టోటల్గా చట్టాన్ని క్లోజ్ చేసి పడేశారు. అంటే రిపీల్ చేసేసి ఏమైందంటే అంటే ఊరికి ఇవ్వలేదు వాళ్ళు, కొంత డబ్బు కూడా ఇచ్చారు వాళ్ళకి, కొంత మార్కెట్ వాల్యూ కూడా పేమెంట్ చేసిరు వాళ్ళకి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది రిపీల్ చేసినట్టుకి దాదాపు 2000 పైచిల్కు కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. కొన్నేమో పరిపాలనాపరమైన అనుమతుల కొరకు ఒక 1800 నుంచి 1500 వరకు అట్లా ఉన్నాయి. 1500 నుంచి 1800 ఎకరాలు అవి అట్లే ఉండిపోయినాయి. అవి కనుక చేసినట్టయితే బోర్లు తెలియని. ఇవాళ నేను మీకు క్లియర్ చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇనిషియేట్ తీసుకొని ఏం చేయాలంటే కొన్నిటికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ కవర్ అయినందుకు కొంతమంది అన్ని కొలతలు తర్వాత మెజర్మెంట్స్ అయిన తర్వాత ఒక బుక్లెట్ ఉంది మా దగ్గర. ఆ లెక్క ప్రకారంగా కొంతమంది అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ కోసమని వాళ్ళు పేమెంట్ కట్టిరు. వాళ్ళు పార్ట్ పేమెంట్ కట్టరు, ఇంకా బ్యాలెన్స్ అట్లే ఉండిపోయింది. కొంతమంది కట్టుమని ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన పొజిషన్లో ఉన్నాడు. ఆ ఆర్డర్స్ ఇస్తే ఆయనకి రెగ్యులరైజ్ అవుతుంది. అంటే జనరల్గా ఏముంటుందంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ ఉందా అని అడుగుతారు. అంటే అర్బన్ ల్యాండ్ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఈయన టోటల్గా పేమెంట్ చేసినట్టయితే దానికి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది ప్రభుత్వం.
ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసమని కొంత వీళ్ళు అమౌంట్ కట్టాలి. వీళ్ళు అమౌంట్ కట్టేందుకు కూడా జనం రెడీ ఉన్నారు. అట్లా కొన్ని వందల కోట్లు జనం దగ్గర ఉన్నాయి, జనం కట్టడానికి రెడీ ఉన్నారు. విచిత్రం ఏంటంటే కేవలం ఎప్పుడైతే దాని అయినా 2012-13 వరకు 15 వరకు కూడా కంటిన్యూస్గా ఉన్నది. ఆ డబ్బంతా ఇంకా చాలా రావాల్సి ఉన్నది. ఆ లెక్క అంతా ఉన్నది అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆఫీస్లో ఉన్నది. ఇప్పుడు అవన్నీ ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రిపీల్ అయింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆయా జిల్లా కేంద్రాలకు ఎవరెవరు ఎంతెంత కట్టాలనే లిస్ట్ ఉన్నది. కొంత పార్ట్ కట్టిరు, కొంతమంది కడతంద రెడీ ఉన్నారు. వీళ్ళే కొన్ని వందల వేల కోట్లు ఉన్నాయి, కొన్ని వేల కోట్లు వస్తాయి. ఇప్పటికైనా కొన్ని వేల కోట్లు వస్తాయి. ఆ ఎందుకు ఇనిషియేట్ తీసుకుంటూ అర్థమవుతలేదు. అవసరం డబ్బు అయితే మరి లేదు. ఆ రాష్ట్రం దగ్గర డబ్బులు ఏమంటారు, ఈ రాష్ట్రం దగ్గర డబ్బులు ఏమంటారు. మరి వచ్చే డబ్బులు ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని అదేనేదని అది కాదండి, అది కాదు. లెటస్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. అర్బన్ ల్యాండ్ సీల్కి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఉన్నాయి. లెటస్ కన్వే ద మెసేజ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈవెన్ అదర్ రాష్ట్రాలకు కూడా సంబంధించినటువంటి కొన్ని చదివినాం మేము. ఆ చదివితే ఏంటంటే ఇట్లే ఉన్నాయండి. అర్బన్ అగ్లామరేషన్లో ఉండి క్లియరెన్స్ సర్టిఫికేట్కు అప్లై చేసి దాని చుట్టూ తిరిగి కోర్టు లిటిగేషన్, సర్వే లిటిగేషన్, ఆఫీసర్ల కక్కుర్తులు ఇవన్నీ పోయినా కూడా ఆయన కడుతుంది రెడీ ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు క్లారిటీ కావాలి. తిరిగి అమ్ముకోవాలనుకుంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెండింగ్ ఉందంట కదా అనే ప్రశ్న రాకుండా ఉండటం కోసం వాళ్ళు కడుతుంది రెడీ ఉన్నారు. కానీ వీళ్ళు వసూలు చేస్తున్న రెడీ లేరు. ఆ మనిషిని బతకనిస్తలేరు, ఇటు ఖజానాకి డబ్బు వస్తుంది. కాబట్టి మిత్రులారా, మరొకసారి మనం అందరము ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఏం చెప్పాలంటే వీళ్ళందరూ జనం రెడీ ఉన్నారు. ప్రతి జిల్లాల వారిగా 33 జిల్లాలు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గతంలో 16 మండలాలు, అవే మండలాలు కూడా ఎక్కువ తక్కువ అయినప్పటికీ ఈ రంగారెడ్డి, హైదరాబాదు ఏరియాలో ఉన్న అన్ని మండలాలకి ఉన్న విడిపోయిన అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు ఫైల్స్ వెళ్ళిపోయినాయి. ఇది ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కింద తీసుకున్నట్టయితే ఒక పర్టికులర్ పీరియడ్ లోపల కొన్ని వందల కోట్లు వస్తాయి. మనం లెటస్ రిమైండ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ విషయం చెప్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ అర్బన్ అగ్లామరేషన్లో ఎంత భూమి ఉండాలి అనేది కూడా కొత్తగా వచ్చిన డిపార్ట్మెంట్కి వచ్చిన పిల్లలు, తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంత అర్థం కావాలని వీడియో చేసిన. తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నా, షేర్ కూడా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.